అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల పోలీస్ స్టేషన్లో పీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్, పార్టీ మండల అధ్యక్షులు సోమదేవారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు శివన్నోల శివకుమార్తో పాటు మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన ఖమ్మం జిల్లాలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కేటీఆర్ మాట్లాడుతూ గౌరవ స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు చూస్తే అధికారం పోయిందని అక్కసుతో కేటీఆర్ కు మతి భ్రమించిందని అన్నారు. అందుకే ప్రజలు దొరతనపు అహంకార కుటుంబ పాలనను అంతం చేసి గద్దెను దించారన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏకవచనంతో నువ్వు మాట్లాడుతున్నావనంటే నీ ఆలోచన విధానం ఏ స్థాయికి పోయిందో తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. కేటీఆర్ ఈ రోజు మిమ్మల్ని 10 ఏళ్ల కాలంలో దోసుకున్నటువంటి దోపిడిని, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ చెల్లెల్ని, మీ అందరు చేసినటువంటి దోపిడిని ఈరోజు అరికట్టడానికి, బొందబెట్టడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కఠినమైనటువంటి చర్యలు, పారదర్శకమైనటువంటి చర్యలు తీసుకుంటుంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు, ప్రధానంగా రైతాంగ సమస్యలు తీసుకున్నా, పేద ప్రజలకు సన్నబియ్యం తీసుకున్నా, పేద ప్రజలు కట్టుకోవడానికి ఇంద్రమిల్లు తీసుకోవాలనుకున్నా, పేద విద్యార్థులకు ఉన్నత చదువుకోవాలనుకున్న విద్యార్థులకు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 20% కాస్మెటిక్ ఛార్జీలు ఉంటే ఈరోజు మేము 40% మేము కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం. అదే మాదిరిగా ఏనాడు మీ ముఖానికి కూడా 10 ఏళ్ల కాలంలో పేదవాడికి ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈరోజు 5 కోట్ల మంది, ఈరోజు 30 లక్షల మందికి మేము రేషన్ కార్డులు ఇస్తున్నాము. అంటే మాది పేద ప్రజల ప్రతి కోసం ఏం చేస్తా ఉంటే భరించలేక, మెంటలెక్కి, ఏం చెప్పాలో అర్థం కాక, ఏం మాట్లాడాలో అర్థం కాక గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి మీద నువ్వు చేస్తున్నటువంటి మాటలను నువ్వు వ్యక్తిగతంగా పైశాచికానం పొందుతున్నావు కావచ్చు, కానీ నువ్వు చెప్పినటువంటి మాటలు, చేస్తున్నటువంటి చర్యలు తెలంగాణ ప్రజలు క్షమించరు. మిమ్మల్ని